జగన్ టీవీకు స్వాగతం. అల్లూరి సీతారామరాజు జిల్లా బీసీవై పార్టీ జిల్లా అధ్యక్షులు కిల్లో రాజన్ అధ్యక్షతన పాంగి నవీన్ ఆధ్వర్యంలో వివిధ పార్టీల నుండి ముఖ్య కార్యకర్తలు బీసీవై పార్టీలో భారీ చేరికలు. జిల్లా ఇన్ఛార్జి కిల్లో రాజన్ కండువాలు కప్పి ఆహ్వానించారు. బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ వారు చేస్తున్న పోరాటాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీని వీడి బీసీవై పార్టీలో చేరామని పాంగి నవీన్ అన్నారు. రాజన్ మాట్లాడుతూ చేరికలు మొదలైంది ప్రతి మండలంలో మారుమూల గ్రామాలలో నుండి ఆహ్వానం ఉందని, పెద్ద ఎత్తున చేరికలు ఉన్నాయని అన్నారు. రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీవై పార్టీ తరపున జనాలు బ్రహ్మరథం పట్టనున్నారని అన్నారు. యువ నాయకత్వం రావాలని పిలుపునిచ్చారు. ఆదివాసుల హక్కుల చట్టాలు కాపాడబడాలంటే యువత రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలని అన్నారు. పార్టీ ఆహ్వానం ఎప్పుడు ఉంటుందని అన్నారు. కూటమి పార్టీ నుండి బలమైన నాయకత్వం బీసీవై పార్టీలో చేరానుందని అన్నారు. గత పార్టీలు కూటమి పార్టీల విభజించి పాలించే తీరును ఆదివాసీలు విసిగిపోయారని, సరికొత్త నాయకత్వానికి నాంది పలుకనున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నూతన కమిటీ నియామక పత్రాలు అందించి అభినంచారు. బీసీ సింహగర్జన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాంగి నవీన్, బీసీవై పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు రంది సింహాచలం, జిల్లా యూత్ కన్వీనర్ సాగిన ప్రసాద్, జిల్లా యూత్ కో కన్వీనర్ పాంగి చిన్నారావు, జిల్లా యూత్ కో కన్వీనర్ కిల్లో సోమేశ్వరరావు, జిల్లా యూత్ కో కన్వీనర్ జాకెరి నగ్మా, జిల్లా మహిళా కన్వీనర్ పాంగి రంభ, జిల్లా మహిళా కో కన్వీనర్ కిల్లో శ్రీను, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ కొర్ర స్వామి నాయుడు, జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్ ఓలేసి ప్రసాదరావు, అరకు పార్లమెంట్ కన్వీనర్ సీదేరి భాస్కరరావు, అరకు నియోజకవర్గ కన్వీనర్ పాంగి భాస్కరరావు, పాడేరు మండల అధ్యక్షులు పాంగి దివ్య, అధికార ప్రతినిధి కొర్ర సత్తిబాబు, మండల ఉపాధ్యక్షులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మిత్రులందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎల్లవేళలా ఆదివాసీలు అస్తిత్వం కోసం, ఆదివాసుల చట్ట హక్కుల కోసం రక్షణ కావాలని చెప్పేసి పోరాటంలో భాగంగా మేమందరూ పోరాటం ముందుకు తీసుకుని వెళ్తాం. డెఫినెట్లీ మా పార్టీ తరఫున ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలు కానివ్వండి, అక్రమాలు కానివ్వండి, ఆదివాసీల యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ పాలక పక్షాల మీద మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఏదైతే మా అధినేత బోడే రామచంద్ర యాదవ్ గారు పోరాడుతున్నారో ఆ పోరాటానికి మద్దతుగా మేము కూడా ఇక్కడ ఆదివాసీ ప్రజల యొక్క మనోభావాలకి మరి మేము వాళ్ళకి స్వాగతిస్తూనే ఆదివాసీ హక్కుల చట్టాల గురించి మేమంతా బీసీవై పార్టీ తరఫున పోరాటం చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై బీసీవై, జై బీసీవై, వర్ధిల్లాలి బోడే రామచంద్ర యాదవ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి బోడే రామచంద్ర యాదవ్ గారి నాయకత్వం, జై బీసీవై.